కే జలకిచ్చేటువంటి వార్త రాశారు, ఒకసారి చూద్దాం. మా ఆదేశాలు పాటించకపోతే సిఎస్ జైలుకే, అక్కడి చెరువు దగ్గర నిర్మించే తాత్కాలిక జైలుకు వెళ్తారు. అయితే సిఎస్ శాంతకుమారి పాపం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు అన్ని తానై చూసుకున్నది సిఎస్ శాంతకుమారి. తర్వాత ఆల్టర్నేట్గా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇక ఓడిపోగానే రేవంత్ రెడ్డి రివెంజ్ రేవంత్ రెడ్డి అంటే ఆయన రివెంజ్ తీసుకునేట ఆయన ఈయననే ముఖ్యమంత్రి అయింది కాబట్టి సిఎస్ శాంతకుమార్ పని అవుట్ అయ్యా అని చెప్పి రాజీనామా వేసి పారిపోతుంది అని చెప్పి చాలామంది అనుకోరు. కానీ టెక్నికల్గా రేవంత్ రెడ్డి చాలా తెలివిగా మళ్ళీ ఆమెనే శాంతకుమార్ని సిఎస్గా కొనసాగిస్తూ ముఖ్యమంత్రి అప్పుడు చేసినటువంటి కేసీఆర్ లోపాలు ఏమున్నాయో ఒక్కొక్కటి శాంతకుమార్ ద్వారా తెలుసుకొని వాటిని అమలు చేసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ లోపాలన్నీ కూడా పసిగట్టిండు రేవంత్ రెడ్డి సిఎస్ శాంతకుమార్ ద్వారా. అయితే ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారిపోయింది, అప్రూవర్గా మారిపోయింది సిఎస్ శాంతకుమారి. ఇక ఈమె ఇవాళ రేపో రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి కనబడ్డది. ఇక మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అధినేత్రి దగ్గరికి పోయి రాహుల్ గాంధీ దగ్గరికి పోయి ఖర్గే దగ్గరికి పోయి మళ్ళీ నన్ను కొనసాగించాలి లేకపోతే నాకు ఏదో ఒక పదవి ఇవ్వాలని కాంగ్రెస్ దగ్గర పోతుందట. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు వద్దు అని చెప్తారట. మరి ఇక పదవి కొనసాగుతుందా లేకపోతే ఇంకేమన్నా ప్రభుత్వ సలహాదారులుగా పదవి ఇస్తారా అనేటువంటిది పక్కకి పెడితే నిన్న సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది. ఇగో మా ఆదేశాలు పాటించకపోతే సిఎస్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో శాంతకుమార్ జైలుకే పోతుంది. ఏ విషయంలో? హెచ్సియు భూముల విషయంలో జైలుకే పోతుంది అని చెప్పేసి నిన్న చెప్పింది, కోర్టు చెప్పింది. ఒకసారి చూడొచ్చు. కంచ గచ్చిబౌలి చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకుందా? చెట్ల నరికివేత కోసం అటవీ అధికారుల నుంచి అనుమతులు పొందారా? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులను నియమించాల్సిన అవసరం ఏంటి? వారికి అడవుల గురించి ఉన్న అనుభవం ఏంటి? అక్కడ నరికిన చెట్లతో ఏం చేస్తుంది? వీటన్నిటిపై నివేదిక సమర్పించాలి సుప్రీం ధర్మాసనం. మొత్తం మీద నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని ముందుగా మొత్తం ఆపేయాలి, అక్కడ ఏం పనులు చేయొద్దని చెప్పేసి హైకోర్టులో ఉండేటువంటి రిజిస్ట్రార్ని హెచ్సి దగ్గరికి పంపించింది. ఆ 3:30 వరకు ఆయన నివేదిక ఇవ్వాలంటే పోయి అక్కడ ఒక సరస్సు ఉంది, ఒక 100 ఎకరాలలో చెట్లను నరికిన 3 రోజులలో ఇది వాస్తవమే, పక్షులున్నాయి వాస్తవమే, జంతువులున్నాయి వాస్తవమే, అక్కడ అడవిలాగా ఉంది, అంత నాశనం చేసిర్రు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టులాగా ఆయన నివేదిక ఇచ్చాడు సుప్రీంకోర్టుకు. ఇది జరిగిన కొద్దిసేపటికి ఇక మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి గతంలో అదేంటి లఘుచర్ల భూములు గుంజుకోవాలని ఫార్మాసిటీ కోసం ప్రయత్నం చేసిండు, ఆడ ఇబ్బంది పడ్డాడు. ఆడ పెద్ద ఎత్తున ఉద్యమంలో పెద్ద ఎత్తున జరిగే ప్రమాదం ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగే ప్రమాదం ఉందని పసిగట్టి తమ్మినేని వీరభద్రానికి ఫోన్ చేసిండు, మీరు అక్కడ పర్యటించవచ్చు, మీకేం ఇబ్బంది లేదు, ఇక మేము వెనక్కి తీసుకుంటున్నాం, రైతులను ఇబ్బంది పెట్టామని చెప్పిండు, వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు ఈ హెచ్సి భూముల్ని మళ్ళీ వాళ్ళ అల్లుని తాకట్టు పెట్టడానికా లేకపోతే ఇంకెవరికి ఇవ్వడానికో తెలియదు, కానీ హెచ్సి భూముల విషయంలో కూడా తగ్గేలే అని చెప్పేసి పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ లాగా నిన్నటిదాకా పెద్ద ఎత్తున ఆ భూములలో బుల్డోజర్లు గిల్డోజర్లు పెద్ద ఎత్తున లాఠీ చార్జీలు ఒకవైపు అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇట్లా జరుగుతుంటే హైకోర్టు సీరియస్ తీసుకుని సుప్రీంకోర్టు సీరియస్ తీసుకొని నా స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత మరి అక్కడ చెట్ల నరికివేత కోసం అటవీ అధికారుల నుంచి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నట్టే తీసుకోలేదు. నిన్న చెప్పినాం మనం 3 మీటర్ల ఎత్తు ఉంటే చెట్టును నరకాలంటే ఖచ్చితంగా అటవీ శాఖ అధికారుల పర్మిషన్ తీసుకోవాలి. మళ్ళీ అడవి అంటే ఏంటంటారు? 125 ఎకరాల్లో చెట్లు కనుక ఉంటే దాన్ని అడవి అంటారట. మరి అది 400 ఎకరాల్లో చెట్లు ఉంది కాబట్టి అడవి అంటారా కాదా? రేవంత్ రెడ్డి తెలుసా తెలియదా? ఇక చూడాలి. మొత్తం మీద అక్కడ నరికిన చెట్లతో ఏం చేస్తుంది, వీటన్నిటిపై నివేదిక సమర్పించాలి అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు చూడు. మీరు దానినే కోరుకుంటే మేమేం చేయలేం, మీరు జైలుకి ఇవ్వాలని కోరుకుంటే మేము ఏం చేయలేం, ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని చెప్పేసి నిన్న షాకింగ్ న్యూస్. వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ ఉంది, ఒకవేళ ఈ విషయంలో కరెక్ట్గా పనిచేయకపోతే వ్యక్తిగతంగా జైలుకు పంపిస్తామనేటువంటిది కోర్టు తీసుకొస్తుంది. సిఎస్ అక్కడ పరిశీలించి 16 లోపు నివేదిక ఇవ్వాలి. ఈ నెల 16 లోపు నివేదిక ఇవ్వనట. శాంతకుమారి పోయి అక్కడ ఏం జరిగింది, ఒకవేళ ముఖ్యమంత్రికి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తేనేమో
జైలుకు పోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తే ఉన్న పదవిలోకి వెళ్ళి ఊడగొడతాడు. ఎక్కడ తలకాయ నొప్పి అని శాంతకుమారి తలకాయ పట్టుకుంటుందట. 2-3 రోజుల్లోనే 100 ఎకరాలు ఎట్లా నరికేసిర్రు, ఏం చేస్తున్నారు మీరు చీఫ్ సెక్రటరీగా ఉండి? 2-3 రోజుల్లో 100 నుండి 200, 300 ఎకరాలలో చెట్లు నరికేస్తుంటే ఎంతమంది పనిచేయాలి, ఎన్ని బుల్డోజర్లు పనిచేయాలి, ఎన్ని ప్రాణ నష్టం అయింది జంతువులకు సంబంధించి, పక్షులు, నెమళ్ళు ఇవన్నీ కూడా ఎటుపోయినాయి. అవి ఇళ్లలోకి వచ్చాయి. మనం చూసినాం నిన్న ఇళ్లలోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడ్డది. హైకోర్టు రిజిస్టర్ నివేదికలో విసిపోయే అంశాలు, నెమళ్ళు జింకలు పారిపోయినట్లు ఫోటోలు ఉన్నాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా పనులు చేయొద్దని సుప్రీంకోర్టు గట్టిగా ఇచ్చింది. దీని